సోదరులారా సోదరిమణులారా, ఈ తీర్మానాన్ని మీరందరూ కూడా బలపరిచినందుకు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ హాజరైనటువంటి ప్రముఖులందరూ కూడా దీనికి ఆమోదం తెలిపారు. మాట్లాడుతున్న సందర్భాల్లో కొన్ని సవరణలు కూడా సూచనలు కూడా చేశారు. వాటన్నిటి కూడా పొందుపరిచి ముఖ్యంగా గ్యాస్ మనకే హక్కు. అది మన పిఎన్జి గ్యాస్ వస్తే 200 రూపాయలకి ఇవ్వచ్చు. ఉపన్యాసంలో ఒకటి చెప్పారు, ఇంకా తక్కువకి ఇవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి మార్పులు చేసి ఈ రోజు ఈ సదస్సులో చమురు సహజవాయు సాధన సమితి అనే పేరుతో ప్రజా ఉద్యమంగా జరిగింది. ఇది ఆరంభం, నాంది ఉద్యమానికి. రాబోయే రోజుల్లో ఈ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టాలి. అలాగే ఈ నెలాఖరులోగా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అందరినీ కూడా కలుపుకుని వాళ్ళందరితో కూడా మనం ఒక విజిట్ ఆ ప్రాంతం కేజీ బేసిన్ ప్రాంతాన్ని కూడా సందర్శించి అది మన హక్కు అని అక్కడి నుంచి ఆ గడ్డ మీద నుంచి చాటి చెప్పాలని చెప్పని అక్కడ ముందు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం అభిప్రాయపడ్డాం. దాన్ని కూడా మేము ముందు ప్రవేశపెడుతున్నాం. అలాగే జిల్లాల్లో అనేక మంది ఇక్కడ వామపక్ష పార్టీలే కాదు, ప్రజా సంఘాలే కాదు, అనేక మంది ఇప్పుడు మన దర్శన్ గారు లాంటి వాళ్ళు, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు జిల్లాల్లో మేధావులు ఇక్కడ రాలేదు. ఇటువంటి జిల్లాల్లో అనేక మంది మేధావులు, లెక్చరర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, న్యాయాధిపతులు, రిటైర్డ్ జడ్జీలు, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం కీలకమైన అంశం. ఆ రకంగా జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కలిసి వచ్చి డిబేట్స్ కలిసి వచ్చి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి దీన్ని ప్రజాభిప్రాయం కింద ముందు మలిస్తే ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ కూడా నెక్స్ట్ దశలో ప్రత్యక్ష కార్యాచరణ కూడా మనందరం కూడా సిద్ధపడాలని చెప్పి ఈ సదస్సు తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సును జయప్రదం చేసిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.